దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత, అనగాని సత్యకుమార్, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు వెళ్లి మురళీ నాయక్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్, లోకేష్ ఓదార్చారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదేవిధంగా మురళీ కుటుంబానికి 5 ఎకరాలు 300 గజాలు ఇంటి స్థలం, కుటుంబంతో కలిసి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అతని కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పాకిస్తాన్పై పవన్ మండిపడ్డారు. పాకిస్తాన్ అమాయకులను పొట్టన పెట్టుకుంటుందని, కాల్పుల విరమణ అవగాహన తర్వాత కూడా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్కు ఇబ్బందిగా మారిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకున్నారని, ఉగ్రవాదానికి ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. మంత్రివర్గం అందరూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూర్చొని మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది చిన్న వయసులోనే మురళీ నాయక్ మృతి బాధాకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. సైన్యంలో చేరాలని మురళి చిన్నప్పటి నుంచి ఆసక్తి చూపేవారని, దేశం కోసం పోరాడతానని తరచూ చెప్పేవారని తెలిపారు కుటుంబ సభ్యులు. భారత్ జెండా కప్పుకొని చనిపోతారని మురళీ నాయక్ చెప్పేవారని పేర్కొన్నారు. మురళి కుటుంబానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నారా లోకేష్. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు లోకేష్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించామని లోకేష్ తెలిపారు. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు
కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంసీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ